sound. ఆంధ్ర వాయిస్ వెబ్ ఛానల్కు స్వాగతం. మనతో ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ఎల్ఎస్ నాయుడు గారు. సార్ చెప్పండి, మీరు ఈ రంగంలోకి ఎలా వచ్చారు? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని? నేను ఎప్పటి నుంచో డాక్టర్ అవ్వాలనుకునేవాడిని. బట్ నేను సెట్ రావడంలో ర్యాంక్ అనేది ప్రాపర్ ర్యాంక్ రాకపోవడం వల్ల నేను డాక్టర్ ఎలాగైనా డాక్టర్ అవ్వాలని ఉద్దేశంతో కొంత నాకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళని కన్సల్ట్ చేసినట్టయితే ఫిజియోథెరపీ అది వెరీ బెస్ట్ రోల్ ఇన్ ది సొసైటీ అని చెప్పారు. కాబట్టి నేను అది కూడా డాక్టరేట్ అని చెప్పడం ద్వారా నేను ఫిజియోథెరపీ డాక్టర్ అవ్వాలని ఉద్దేశంతో నేను ఫిజియోథెరపీ ఫీల్డ్లోకి రావడం జరిగింది. నవేడేస్ అనేది ఫిజియోథెరపీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అలాగే దీనివల్ల కూడా చాలా అంటే క్రానిక్ డిసీజెస్ని డీల్ చేసే కెపాసిటీ ఇన్ ది వరల్డ్ ఓన్లీ ఫిజియోథెరపిస్ట్గా ఉంటుంది. మీరు స్పెషలైజేషన్ ఎక్కడ సార్? బీపీటీ? నేను బీపీటీ చేసింది గుంటూరు గుబ్లర్ మెమోరియల్ ఫిజియోథెరపీ కాలేజ్ అండి. నేను అక్కడే టోటల్గా ఇంటర్న్షిప్ చేసింది జీజీహెచ్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంటర్న్షిప్ చేశాను. నేను నాది 2013 రిలీవ్ అయ్యాను. 2013లో నేను రిలీవ్ అయ్యాను. అప్పటి నుంచి కూడా నేను వర్క్ చేస్తున్నాను. ఈ క్లినిక్ అనేది మేము రీసెంట్గా స్టార్ట్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ 5 years ఎక్స్పీరియన్స్. నేను ఈ 5 yearsలో కూడా నేను చాలా కేసులు చూశాను క్రానిక్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం. అట్ ద సేమ్ టైం ఫిజియోథెరపీతో పాటు వాళ్ళ యొక్క హెల్త్ టిప్స్ కూడా ఇస్తూ ఉంటాము. దాంతో పాటు వాళ్ళ యొక్క బాడీ రెగ్యులర్ హెల్త్ సిస్టమ్కి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, లేదంటే మస్కులర్ సిస్టమ్ కానీ, స్కెలిటల్ సిస్టమ్స్ కానీ, దేనికైనా సరే ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఆ బేసిక్స్తో మేము ఈరోజు సొసైటీలో వర్క్ చేయడం జరుగుతుంది. దానికి కానీ మాకు రిజల్ట్ కూడా పీపుల్స్ నుంచి చాలా చక్కగా స్పందన అనేది కూడా చాలా చక్కగా వస్తుంది. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. మనకి ఇక్కడ ఏరియాలో ఎటువంటి సమస్యతో ఎక్కువగా వస్తుంటారు సార్? ఇప్పుడు నేను ఇక్కడ మీ క్లినిక్ స్టార్ట్ చేసి పవన్ సాయి క్లినిక్ స్టార్ట్ చేసి నియర్లీ 3 months అవుతుందండి. ఈ 3 monthsలో మాకు ఎక్కువగా ఇక్కడికి వచ్చే పేషెంట్స్ ప్యారలైటిక్ పేషెంట్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం పిల్లలకి సిపి పేషెంట్స్ కూడా ఎక్కువగా ఉన్నారు ఈ ఏరియాలో. అట్ ద సేమ్ టైం పాలిఆర్థరాలజియా అంటే అన్ని జాయింట్లు పెయిన్ వస్తుంటాయి. ఐ థింక్ ఆ పేషెంట్లు కూడా ఇక్కడ ఎక్కువ రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బెల్స్ పాలసీ అంటే ఇక్కడ ఫేషియల్ నర్వ్ ఉంటుంది, దానికి ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల హాఫ్ ఆఫ్ ది ఫేస్ అనేది దాని యొక్క యాక్షన్ అనేది కోల్పోవడం జరిగింది. ఆ పేషెంట్స్ కూడా ఇక్కడికి ఎక్కువ రావడం జరుగుతుంది. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ట్రీట్మెంట్ ఇస్తూ కూడా వాళ్ళకి ఇంటి దగ్గర ఎలా ఉండాలి, ఇంటి దగ్గర పోతాం అంటే హౌస్ ప్రోగ్రామ్ ఉంటుంది, కౌన్సిలింగ్ అది కూడా ఎలాగ, ఇంటి దగ్గర ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి, ఇంటి దగ్గర ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా మాకు రిజల్ట్ కూడా చాలా వస్తుంది. ఫీడ్బ్యాక్ కూడా పేషెంట్ చాలా చక్కగా మాకు అందిస్తుంది. ఇందులో మెడిసిన్స్ కానీ ఏమైనా ఉంటాయి? ఫిజియోథెరపీలో మెడిసిన్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం మా ఎఫర్ట్ ఉంటుంది అండ్ మిషనరీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్విప్మెంట్ ఏ ఎక్విప్మెంట్ మా దగ్గర టోటల్గా ఇప్పుడు ఉన్న ఎక్విప్మెంట్ అయితే న్యూరో, ఆర్థో అండ్ కార్డియోకి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఉందండి. అది ఆ పేషెంట్ ఫిజియోథెరపీ పేషెంట్ ట్రీట్ చేసే ఎక్విప్మెంట్, ఈవెన్ ఎక్సర్సైజ్ థెరపీ కూడా ఉంది. అప్పుడు మేమైతే యూజ్ చేసి మా దగ్గర మిషనరీ టోటల్ ఆల్ మిషనరీ, ఒక లేజర్ తప్ప రిమైనింగ్ మిషనరీ అంతా మా దగ్గర ఉంది. ఖచ్చితంగా ఈ మెయిన్గా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అంటే బరువు పనులు చేసేవాళ్ళు వాళ్ళు ప్రాపర్గా పోస్చర్ అనేది మెయింటైన్ చేయాలండి. అంటే హెవీ వెయిట్స్ అంటే మనం ఎంత వెయిట్ మోయగలం అంత వెయిట్ మనం క్యారీ చేయాలి. అంతకు మించిన ఈ తలపైన మ్యాక్సిమం వెయిట్ ఎప్పుడు ఎత్తుకోకూడదు. అలాగే భుజాలపైన కూడా ఎక్కువ ఎత్తుకోకుండా ఉంటే బెటర్. ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు వచ్చినట్టయితే సిట్టింగ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండాలి. సిట్టింగ్ మన కాళ్ళు కూడా ఎప్పుడు మనం కూర్చునేటప్పుడు కాళ్ళు గ్యారెంటీగా గ్రౌండ్కి ఉండాలి, కింద గ్యారెంటీగా తగిలి ఉండాలండి, కింద టచ్ చేసుకుంటారు గ్రౌండ్కి. వెనక బ్యాక్ రెస్ట్ ఉండాలి చైర్ అనేది.
ఈ హ్యాండ్స్ కూడా ఎల్బోస్ కూడా మనం కరెక్ట్గా ఈ పొజిషన్లో ఉండాలి. ఇంతగా హైట్ ఉన్నా లేదు మరీ కిందకున్నా సరే సర్వికల్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా కొరత అనేది చాలా ఉంది. ప్రైవేట్ క్లినిక్ ఉండొచ్చు, అది వేరే విషయం. ప్రభుత్వ పరంగా మనకి ఎలాంటి సహకారం? ప్రభుత్వ పరంగా చూసినట్టయితే ఫిజియోథెరపీ యాక్చువల్గా చూసినట్టయితే ఇప్పటికి నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఫిజియోథెరపీ కాలేజ్ చాలా ఉన్నాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నుంచి చాలా తక్కువ సహాయం, అసలు సహాయం అంటే లేదు ఫిజియోథెరపీ డాక్టర్ గారికి. ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్స్లో కూడా అపాయింట్ చేస్తే అయితే ఇంకా వాళ్ళని కాంట్రాక్ట్ బేస్ అపాయింట్ చేస్తున్నారు. అది పర్మనెంట్ అని నాకైతే పర్టికులర్గా తెలియదు. చాలామంది ఫిజియోథెరపీ డాక్టర్లు తన కోర్స్ కంప్లీట్ చేసుకొని డాక్టరేట్ తీసుకొని చాలా తక్కువ జీతాలు పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్ అవ్వచ్చు, లేదంటే ఓన్ క్లినిక్స్ పెట్టుకొని ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఫిజియోథెరపీలో ఉన్న మైనస్ ఏంటంటే జనాలకి ఒక్కసారి ఇమీడియట్ రిలీఫ్ అనేది మనం ఇవ్వలేము. ఇవన్నీ కండిషన్స్ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. సో లాంగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు జనాల్లో ఏమనుకుంటారంటే వాళ్ళకు ఉన్న సైకలాజికల్గా ఎలా ఆలోచిస్తారంటే ఇమీడియట్ ట్యాబ్లెట్ వేసుకున్నామా తగ్గిపోయిందా ఆ వ్యూలో ఆలోచిస్తుంటారండి. కానీ ఇది అలా కాదు, ఇది లాంగ్ ప్రాసెస్. స్లోగా తగ్గింది, వన్స్ తగ్గిందంటే మ్యాక్సిమం రాదు, మ్యాక్సిమం మన లైఫ్లో వచ్చే అవకాశం ఉండదు. మనం ఫిజియోథెరపీ డాక్టర్ గారు మేము చెప్పిన సజెషన్స్ కరెక్ట్గా వాళ్ళు ఫాలోఅప్ చేసినట్టయితే, మేము ఏ విధంగా అయితే సజెస్ట్ చేస్తాం ఆ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ కంటిన్యూ చేసినట్టయితే మ్యాక్సిమం 90% మళ్ళీ కంప్లీట్ వరకు తీసుకోవాలి. మనకు ముందు ఏదైనా నొప్పి అనేది వచ్చింది ఫస్ట్ మనం ఫిజియోథెరపిస్ట్ని కలవాల్సిన పరిస్థితి. ఫిజియోథెరపీ డాక్టర్ గారు డెఫినెట్గా ఈవెన్ డైరెక్ట్గా కూడా కలవచ్చు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళు ఫిజియోథెరపిస్ట్ని పెట్టుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో తప్ప అన్ని పెద్ద ప్రైవేట్ క్లినిక్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఫిజియోథెరపిస్ట్ మస్ట్గా ఉండాలనే ఒక కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఉంది. ఆ రకంగా మనకి ఫిజియోథెరపిస్టులు ఇంకా కావాలి ఎక్కువ మంది. ఆ రకంగా వర్తమానంగా వచ్చే ఫిజియోథెరపిస్టులకు మీరు ఇచ్చే సలహా ఏంటండి కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు? ఇప్పుడు ప్రతి రంగు ఎలాగైందంటే ఏదో చదువుతున్నాం, ఏదో వస్తున్నాం అంటే సర్టిఫికేట్ ఉంది కదా, సర్టిఫికేట్ ఉంటే మనం సర్వైవ్ అయిపోవచ్చు కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈవెన్ ఫిజియోథెరపీ డాక్టర్లే కాదు, ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్లు అవ్వచ్చు, డెంటల్ డాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా. ఇప్పుడు మేమేంటంటే మెడికల్ ఫీల్డ్ అనేసరికి మేము అక్కడ ఏం చదవాలో ఏం నేర్చుకున్నాం అదే బయటకు వచ్చి పనిచేయాలి. కంపేర్ విత్ డిగ్రీస్, అదర్ డిగ్రీస్ మీన్స్ బీకామ్, బీఎస్సీ వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే వాళ్ళు చదివే చదువుకి చేసే జాబ్లకి రిలేట్స్ ఉండకపోవచ్చు. కానీ మేము ఏమైతే చదువుతామో అదే మేము బయటకు వచ్చి పనిచేయాలి. అంటే మీ ప్రజలకి మేము చాలా దగ్గర, అంటే సోషల్ సర్వీస్ పర్సన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని ప్రజల్లో చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఎలాంటి మిస్బిహేవ్ చేయకుండా. పేషెంట్ వచ్చారంటే వాళ్ళు చాలా నమ్మకం పెట్టుకుని మన మీద నమ్మకం పెట్టుకుని వస్తారు. అలాంటి వచ్చిన వాళ్ళకి మన దగ్గర సబ్జెక్ట్ నేర్చుకుని మంచి ఎఫర్ట్స్తో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం కూడా హ్యాపీగా ఒక డబ్బు సంపాదించవచ్చు, ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. ఛానల్కి మా ప్రేక్షకులకి చాలా చక్కనటువంటి సమాచారం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. మీరు మా మీడియా తరఫు నుంచి కూడా మీకు ఎనీ టైం ఎప్పుడైనా మీకు మెడికల్ క్యాంపులు పెట్టినా సరే, పబ్లిక్ అవేర్నెస్ క్యాంపులు పెట్టినా సరే మేము న్యూస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.